ఈజ్ ఎ ట్రయాంగిల్ విత్ లెన్స్ 10, 16, 12. ఒక త్రిభుజం ఉంది, త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు సార్? 10, 16, 12. 3 భుజాలు ఇచ్చాడు. 10, 16, 12. అది అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా అడిగాడు. మన ఫోకస్ అల్ల దేని మీద ఉండాలి? లార్జెస్ట్ సైడ్ మీద ఉండాలి. లార్జెస్ట్ సైడ్ ఏంటి? 16. దాని మీదనే ఉండాలి. అంటే లార్జెస్ట్ సైడ్ని స్క్వేర్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ రాద్దాము. సమ్ ఆఫ్ ది అదర్ 2, 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 256, 10 స్క్వేర్ అంటే 100, 12 స్క్వేర్ అంటే 144. ఇది 244. 256 ఈజ్ గ్రేటర్ దాన్ 240. లార్జెస్ట్ సైడ్ whole square is greater than sum of the squares of other 2 sides. Largest side whole square is greater than sum of the squares of other 2 sides. కాబట్టి అది ఏమవుతుంది సార్? అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. అది ఏమవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే అది ఏ త్రిభుజం అవుతుంది? అధిక కోణ త్రిభుజం అవుతుంది. అధిక కోణ త్రిభుజం అవుతుంది. 3 భుజాలు ఇచ్చి అది లంబకోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా అని అడిగినప్పుడు ఫోకస్ అల్ల లార్జెస్ట్ సైడ్ మీదనే ఉండాలి. 16 స్క్వేర్, ఇది 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, ఇది 100 ప్లస్ 144, 244. 256 గ్రేటర్ దాన్ 244. 256 గ్రేటర్ దాన్ 244. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ is greater than sum of the squares of other 2 sides. Then the answer will be obtuse angled triangle. అధిక కోణ త్రిభుజం. అందరికీ పాయింట్ అర్థమైంది కదా సార్? ఫస్ట్ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం. 3 భుజాలు ఇచ్చినప్పుడు అది ఏ రకమైన త్రిభుజం కనుక్కునేటప్పుడు. ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేశాను సార్. క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేశాను. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, భుజాలు ఇవ్వలేదు, ఎత్తులు ఇచ్చాడు. భుజాలు ఇవ్వలేదు, ఎత్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. 2:5:6. ఓకే, ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు 2:5:6. అది ఎత్తుల నిష్పత్తి 2:5:6 అయినప్పుడు ఆ త్రిభుజం ఏంటి అని అడిగాడు. ఆ త్రిభుజం ఏంటి అని అన్నాడు. సార్ మనమేమో ఇప్పటి వరకు భుజాలకు సంబంధించి చేశాం, కానీ ఎత్తులు, భుజానికి ఎత్తుకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? కాన్సెప్ట్ రాస్తున్నాను ఇక్కడ. భుజానికి ఎత్తుకి ఒక త్రిభుజం గనక మనం తీసుకుంటే ఏరియా ఏమవుతుంది? వైశాల్యము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్ కనుక అవుతే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ h1. ఇది బేస్ కనుక అవుతే హాఫ్ ఇంటూ బి ఇంటూ h2. హాఫ్ ఇంటూ బి ఇంటూ h2. ఇది కనుక బేస్ గనక అవుతే హాఫ్ ఇంటూ సి ఇంటూ h3. హాఫ్ ఇంటూ సి ఇంటూ h3. ఒక త్రిభుజం యొక్క వైశాల్యము ఎలా కనుక్కుంటాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ h1, హాఫ్ ఇంటూ ఇది బేస్ బి h2, హాఫ్ ఇంటూ ఇది బేస్ సి ఇంటూ h3. చాలా ఇంపార్టెంట్ పాయింట్. భుజాలు నిష్పత్తులు విలోమంలో ఉంటాయి. ఏ ఇంటూ h1 ఒక 2 చరరాశుల లబ్ధము కాన్స్టెంట్ అయినప్పుడు ఆ 2 చరరాశులు విలోమంలో ఉంటాయి. అంటే మనకెత్తులు ఇచ్చినప్పుడు భుజాలు కనుక్కోవాలి అని అంటే దాని విలోమం వెయ్యాలి. 1/h1 = 1/h2 = 1/h3. భుజాలకు ఎత్తులకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ A:B:C is right. 1/h1 = 1/h2 = 1/h3. అన్ని కొత్త క్వశ్చన్లు సార్, రైట్? అన్ని ఫ్రెష్ క్వశ్చన్లు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రతి కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లము క్రియేట్ చేశాను. A:B:C is 1/h1 = 1/h2 = 1/h3. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. మనకు భుజాల నిష్పత్తి కావాలంటే దానికి 1/, చెయ్యాలి. 1/2 = 1/5 = 1/6. 2, 5, 6ల కాసాగు తీసుకుంటే
30 30 అంటే ఇది 15, ఇది 6, ఇది 5. ఈ మొత్తాన్ని 30 తోటి లబ్ధం చేస్తున్నా. 30 తోటి లబ్ధం చేస్తే 1/2 ఇంటూ 30 15, 1/5 ఇంటూ 30 6, 1/6 ఇంటూ 30 5. ఎంత వచ్చింది సార్ ఇది? 15:6:5. 15:6:5. 15:6:5. 15:6:5. ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు 2:5:6. 2:5:6. రైట్. ఏరియా మీరు ఇలా కూడా చేయొచ్చు సార్. ఎత్తులు ఇచ్చాడు కదా సార్, ఏరియా దాని యొక్క కాసాగ్ అనుకోండి. 2, 5, 6 కాసాగ్ ఎంత? 30. 2ని దేనితోటి చేస్తే 30 వస్తుంది? 15. 5ని 6 తోటి చేస్తే 30 వస్తుంది. 6ని దేనితోటి చేస్తే 30 వస్తుంది? 5. ఆన్సర్ ఎంత? 15:6:5. 15:6:5 అంటే 3 భుజాల నిష్పత్తి ఎంత? 15:6:5. 15:6:5 అని అంటే ఏ 15K అవుతే B ఎంత అవుతుంది? 6K. C ఎంత అవుతుంది? 5K. ఇక్కడ మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఇది. ఇదేమో త్రిభుజం అన్నాడు. త్రిభుజములో 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. 6 + 5 11. 15 కంటే ఎక్కువ ఉందా? లేదు. అసలు ఎత్తుల నిష్పత్తి ఇట్లా ఉంటే అసలు అది త్రిభుజమే ఫామ్ అవ్వదు. అసలు అది త్రిభుజమే ఫామ్ అవ్వదు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఎత్తుల నిష్పత్తి 2:5:6. ఎత్తుల నిష్పత్తి 2:5:6 అయినప్పుడు రైట్ భుజాల నిష్పత్తి ఎంత అయింది? రైట్ 1/2:1/5:1/6 ఎంత అయింది? 15:6:5 అయింది. ఏ 15K అవుతే B 6K, C ఏమైంది? 5K. ఏ 15K, B 6K, C 5K. 3 భుజాలు త్రిభుజములో ఉన్నాయంటే కండిషన్ ఏంటి సార్? 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. 6K + 5K 11K. 15K కంటే ఎక్కువ ఉందా? లేదు. అంటే ఎత్తులు గనక ఈ నిష్పత్తిలో ఉంటే అసలు నాకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. అసలు నాకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. ఫెంటాస్టిక్ క్వశ్చన్, పుట్ ఏ స్టార్ మార్క్. Fantastic question, put a star mark. I hope the idea it is very clear to you. Very interesting question it is. Extremely interesting question. ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక్కొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను సార్. Every question that we discuss, we will discuss a concept in detail. I hope the question is clear. Triangle cannot be formed. Triangle cannot be formed. Triangle cannot be formed. అసలు త్రిభుజమే ఏర్పడదు. అసలు త్రిభుజమే ఏర్పడదు.